హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మీకు గిఫ్ట్ డీడ్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్స్ గురించి మీకు చెప్పబోతున్నా ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ అయింది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ప్రతి ఒక్కరికి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి, అప్పుడే అర్థమవుతుంది. సో గిఫ్ట్ డీడ్కి సంబంధించి సుప్రీంకోర్టు అయితే ఒక సంచలనమైన తీర్పు అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంతకుముందు ఏంటంటే ఎవరైతే గిఫ్ట్ డీడ్ చేస్తారో ఆ గిఫ్ట్ డీడ్ని ఈజీగా క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉండేది ఇంతకుముందు. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి అలా కుదరదని లేటెస్ట్ తీర్పులో అయితే సుప్రీంకోర్టు పేర్కొంది. ఏంటంటే ఎవరైతే గిఫ్ట్ డీడ్ చేస్తారో ఆ గిఫ్ట్ డీడ్ చేసిన వ్యక్తి అండ్ తీసుకున్న వ్యక్తి, సపోజ్ పేరెంట్ అంటే తల్లిదండ్రులు కానీ ఫ్రెండ్స్లో కానీ లేకపోతే ఎవరైనా యజమాని వాళ్ళకు పని మనుషులకు కూడా గిఫ్ట్ డీడ్ చేస్తారండి. ఎందుకంటే లాయల్టీ కింద ఎవరైతే వాళ్ళు నమ్మకంగా పనిచేస్తారు కదా, ఒక 20 years పనిచేసినందుకు వాళ్ళకి ఏంటంటే ఒక కొంత భూమిని వాళ్ళకి గిఫ్ట్ డీడ్ కూడా చేస్తారు. సో ఆ గిఫ్ట్ డీడ్ చేసేటప్పుడు దాని తర్వాత కొన్ని కారణాల వల్ల గిఫ్ట్ డీడ్ని తర్వాత క్యాన్సిల్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ అట్లా ఇక్కడ నుంచి అయితే మాత్రం కుదరదని సుప్రీంకోర్టు పేర్కొంది. దానికి కొన్ని కండిషన్స్ అయితే పెట్టింది. ఏమని పేర్కొంది అంటే లేటెస్ట్ తీర్పులో ఈ గిఫ్ట్ డీడ్ రాసిన వ్యక్తి దాన్ని పొందిన వ్యక్తి ఉంటారు కదా, వాళ్ళిద్దరి మధ్యలో అయితే కొన్ని నిబంధనలు అయితే మెన్షన్ చేయాలి. ఏ సమయంలో ఈ గిఫ్ట్ డీడ్ రద్దు అవుతుంది. సో అలాంటి సందర్భాల్లో మాత్రమే మనకు ఆ గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు అయితే పేర్కొంది. ఇది ఎందుకు ఈ తీర్పు ఇచ్చిందంటే గిఫ్ట్ డీడ్లో భాగంగా 1983లో కడలూరు జిల్లాలో 3750 స్క్వేర్ ఫీట్ల స్థలాన్ని ఏంటంటే అక్కడ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీకి ఒక వ్యక్తి బదలాయించాడు తన స్థలాన్ని. అది యాక్చువల్లీ ఏంటంటే గిఫ్ట్ డీడ్ భూమి. అయితే ఆ భూమిని రికవర్ చేయాలంటూ ఆ భూమితో సంబంధం ఉన్న అంటే ఎవరైతే గిఫ్ట్ డీడ్ చేశారో ఆ వ్యక్తి తాజుద్దీన్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. అయితే ఆ మద్రాస్ హైకోర్టు ఏంటంటే దాన్ని కొట్టేసింది. అయితే కొట్టేసిన తర్వాత ఏం చేశాడంటే ఆటోమేటిక్గా తన అప్పీల్ అనేది సుప్రీంకోర్టులో వేశాడు. సుప్రీంకోర్టు కూడా సేమ్ ఏంటంటే హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని సపోర్ట్ చేసింది. సో ఇక్కడ నుంచి మీరు ఏంటంటే ఇక్కడ నుంచి మీరు ఈజీగా గిఫ్ట్ డీడ్ని అయితే రద్దు చేయలేరు. ఏదైతే కండిషన్స్ మీరు మెన్షన్ చేస్తారో గిఫ్ట్ డీడ్ చేసుకునేటప్పుడు ఆ కండిషన్స్ ఏదైతే ఉందో అలాంటి సందర్భాల్లో మాత్రమే గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు అయితే సంచలనమైన తీర్పు ఇచ్చింది ఫ్రెండ్స్. ఇది చాలా మంచిది అనుకోవచ్చు అండ్ ఆల్సో నెగిటివ్ కూడా, ఎందుకంటే చాలామంది మధ్యలో గొడవలు తీసుకొచ్చే అవకాశాలు ఉంటుంది. సో అది మాత్రం అయితే నేను చెప్పగలను. సో ఇక్కడ నుంచి ఏమవుతుందో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో చెప్పాల్సింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.